వెళ్ళి చికెన్ తెచ్చాను, కూర వండేస్తాను. అబ్బా, ఇప్పుడు నేను బయటికి వెళ్ళలేను జ్యోతి. ఏదో వేసుకొని తినేద్దాం. ఎలాగా చికెన్ గోంగూర పచ్చడి ఉంది కదా, అది వేసుకొని తినేద్దాంలే. పచ్చడి పచ్చడిలాగే తినాలి, అంతేగాని పోగులు పోగులు వేసుకుని ఎవడ తిండు. గింజాలను తినండి, పెడతాను. అరే, చికెన్ గోంగూర పచ్చడి అంటే చికెనే కదే. వచ్చాయి జుట్టు అలా ఎరబోసుకొని తిరుగుతావేటి, ఇంట్లోనే శుభ్రంగా జడేసుకోవచ్చు కదే. ఎప్పుడో రాజు అనుకొని మూత ఒక పక్కకు ఉండిపోద్ది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది దానిలాగా అనుకొని ఉంది. అరే ఏంట్రా ఇది? ఏంటి బావా, బాగున్నావా? దారా కూర్చోరా. ఏరా బాగున్నావా? ఏరా బాగున్నారా? బాగానే ఉన్నాను కానీ బావా, నా పెళ్లి సంబంధానికి వెళ్ళారు కదా, పిల్లలా ఉంది, బాగుందా? ఏం ఆత్రవరా, బాగానే ఉన్నది కానీ ఒకటిరా, మీ అక్క నువ్వు ఎవరికి రాదురా. మరి ఏటో అర్థం అవుతుంది కానీ ఎవరు చూసినా మీ అక్క ముందు దిగదుడిపే. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఏటలాగా చెడిపోతున్నావు, మీ అక్క నిజం అనుకుంటుందిరా. నిజమే బావా. సరే బావా. సరేరా, కొన్నిసార్లు అలాగ అబద్ధాలు ఆడుతూ ఉండాలిరా, అప్పుడే మజా. ఉండాల్సినడువే బావా. సరే సరే సరే, ఓకే ఓకే ఓకే. ఏమండి, ఎదురింటి పంకజానికి వాళ్ళ ఆయన 2.5 తులాల హారం చేయించాడండి, భలే ఉందండి. నీ ఎందాలు కలిసినప్పుడు నాకు చెప్పాడే, అలా అత్తరేవో 2.5 లక్షలు మొన్న వెళ్ళేటప్పుడు ఇచ్చారట. పాపం వీడిది అందులో 2,000 పడిపోయిందంట. ఓ నలిగిపోతున్నాడు. కానీ అలా అత్తోరు సూపర్, గ్రేట్ కదా. ఏటి సూపరు, అత్తోరు సొమ్ముతో చేయించుకోవడం అది పెద్ద గొప్ప రేటు. మా సొమ్ముతోనైతే మటుకు గొప్ప గ్రేట్. వీళ్ళకి ఏమో దొబ్బెద్దవని వచ్చింది. ఏమండి, అనుకోవడం రాదన్నారు కదా, చూడండి ఎంత బాగా కొడతాను. ఏమో గన్నే పట్టింది. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? ఏమైందమ్మా? కళ్ళు తిరుగుతున్నాయండి. మరి ఉపవాసాలు అనుకొని ఏమీ తినకుండా ఏమీ తాగకుండా కనీసం మంచీలు కూడా తీసుకోకపోతే మరి ఏటవుద్దే కళ్ళు తిరగకపోతే? నీకెవడే చెప్పాడు ఉపవాసాలు అలా చెయ్యాలని? ఏం తినకూడదండి, ఏం తాగకూడదండి. నీకు ఎందులో రాసి ఉందా? నీకు ఎవరైనా పంతులు గారు ఎవరైనా చెప్పారా? జ్యోతి, ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడమే, అంతేగాని కడుపు మార్చుకొని మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవడం కాదు. అప్పుడు కడుపు మీద ఉంటుంది కానీ దేవుడి మీద ఉండదు. కడుపు కాలుతుంటే ఏదైనా పాలు కానీ పళ్ళు కానీ తీసుకోవచ్చు జ్యోతి, అంతేగాని అలా కటిక ఉపవాసం లాగా అలాగే ఏమీ తాగకుండా ఉండకూడదు. అలాగా దా కూర్చో. రేపటి నుంచి ఎప్పుడైనా ఉపవాసం చేస్తే ఏదో ఒకటి తాగడమో తినడమో పళ్ళు కానీ పాలు కానీ చెయ్యు, పర్వాలేదు. సరేనండి, ఈసారి చేసినప్పుడు పంతులు గారిని అడుగుతానండి. అంతేగాని మొగుడు మాట నమ్మవే. మీరు పంతులు కాదు కదండి. ఏదో తగలడు దా. ఇప్పుడు ఎలా మా ఆవిడ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం? జ్యోతి, ఏంటండి? ఒక 5,000 ఉన్నాయి. ఎటువై లేవు నా దగ్గర. ఇప్పుడు 5 ఇస్తే రేపు 5కి 5 కలిపిసిస్తాను. నీ ఇష్టం, చూసుకో. సరే, రేపు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తానువే.
అయితే పక్కింటి ఆవిడ నా దగ్గర ఉంచింది, అవి తీసుకొని వస్తాను. ఇచ్చేస్తారు కదా? ఇచ్చేస్తాను. సరే ఇవ్వండి. థ్యాంక్ యూ. రేపు 5కి 5 కలిపి ఇచ్చేస్తున్నాను. ఓకేనా? బాయ్. అది ఫేక్. ఏమండి ఏది వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తానన్నారు? ఇచ్చిన దాకా కూడా ఆగవు జ్యోతి, ఏదో ఎక్కడికో పట్టుకొని పారిపోయినట్టు. ఇక ఇదేంటి 5కి 5 అన్నారు? ఇచ్చిన మాట తప్పని జ్యోతి మేము కూడా. అదేంటి 5కి 5 అన్నారు? 5కి 5. ఈసారి అడగండి, చెప్తాను. దొబ్బెద వాళ్ళకి 5కి 5,000. ఏమండి ఈ విడ్డూరం విన్నారా? ఏటో అదే మన పక్కింటో ఇంట్లో దొంగలు పడ్డారట. బంగారం అంతా తీసుకెళ్లిపోయినా ఆవిడ నవ్వుకుని ఉందండి. ఏంటా అని అడిగితే, బంగారం అంతా మన లాకర్లో పెట్టేశాను, దాని బదులు 1 గ్రామ్ గోల్డ్ పెట్టాను, అదే పోయిందని నవ్వుకుని ఉందటండి. అబ్బా, ఏం తెలివైన ఆవిడ నిజంగానే. సూపరే. మనం కూడా బంగారం అంతా లాకర్లో పెట్టేసి దాని బదులు 1 గ్రామ్ గోల్డ్ పెట్టేద్దామండి. సరేనా? సరే, చేయించుకొని వచ్చేయండి. అలాగే అలాగే. బొక్కలే, నువ్వు వేసుకున్నదంతా ఇప్పుడు 1 గ్రామ్ గోల్డే. ఆ బంగారం అది ఎప్పుడో తాకట్టు పెట్టేశాను, ఇంక ఇప్పుడే పెట్టాలి లాకర్. అబ్బబ్బబ్బబ్బా. ఏమైందండి? మా చెల్లె ఎవరు? పిన్ని గారు వాళ్ళ అమ్మాయా? ఆ, ఏమన్నారేంటి? దానికి మొన్న పెళ్లి సంబంధం కుదిరింది కదా. అవును, కుదిరింది. అనియా మంచి కవిత చెప్పు అనియా అన్నది. రాత్రంతా ఆలోచించి ఒక మంచి కవిత చెప్పాను. చెప్తే ఫీల్ అయిపోతుంది ఊరికనే. చెప్తే ఫీల్ అయిపోవడం ఏంటి? ఓ చెల్లి, నువ్వు నిండు జాబిల్లి, అబ్బా, నీకు మళ్ళీ మళ్ళీ జరగాలి పెళ్ళి, నువ్వు ఎవరితో పెట్టుకోమాకు లొల్లి అన్నానే. అంటే అది నాతోనే లొల్లి పెట్టుకుంటుంది. ఏటో పిచ్చి పిల్ల. చల్లి పెట్టుకోరా మీరు పిచ్చి కవితలను. చిచ్చి.